దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను పవన్. సృష్టి ఫెర్టిలైటీ సెంటర్లో జరిగిన దారుణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. డాక్టర్ నమ్రత ఈ కుంభకోణంలో కేంద్ర బిందువుగా ఉంది. సంతానం కోసం వచ్చే జంటలను ఎర్రగా వాడుకొని చైల్డ్ ట్రాఫికింగ్లో మునిగిపోయింది. మహారాష్ట్ర, అహ్మదాబాద్, ఆంధ్రప్రదేశ్లోని గ్యాంగ్లతో చేతులు కలిపి 3 నుంచి 5 లక్షలకు పిల్లలను కొని అమ్మింది. ఐవీఎఫ్ చికిత్స కోసం వచ్చిన సరోగసి పేరుతో మభ్యపెట్టి భారీ మొత్తాలు గుంజేది. గ్రామీణ ప్రాంతాల్లో క్యాంపులు నిర్వహించి పేదవారిని మోసం చేసి నవజాత శిశువులని కొని అమ్మేది. నమ్రతపై 6 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. నల్గొండ జంట నుంచి 44 లక్షలు, హైదరాబాద్ జంట నుంచి 50 లక్షలు కాజేశారు. సరోగసి పేరుతో హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చి అండాలు, స్పెమ్లు సేకరణ పేరుతో బుడ్డి కొట్టించేవారు. విశాఖలో స్పెమ్ సేకరణ పేరుతో 18 లక్షలు వసూలు చేశారు. నమ్రతతో పాటు అర్చన, సురేఖ, చెన్నారావు, విద్యుత్లత, శ్రీనివాసరెడ్డిపై కేసులు నమోదయ్యాయి. ఎన్ఆర్ఐలు 25 లక్షలు పోగొట్టుకున్నారు. విశాఖలోని ఆసుపత్రిలో అండాలు, స్పెమ్ సేకరణ పేరుతో డబ్బు డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ ల్యాబ్ టెక్నీషియన్ చెన్నారావు, గాంధీ ఆసుపత్రి డాక్టర్ సదానందంతో కలిసి మత్తు ఇచ్చి మోసం చేశారు. డోనర్ గర్భం దాచిన నటించి లక్షలు వసూలు చేశారు. అస్సాం నుంచి పిల్లలను కొని బిడ్డలుగా చూపించేవారు. రికార్డులు ఇవ్వకుండా జాగ్రత్త పడేవారు. నమ్రత గ్యాంగ్తో నందిని, హర్ష, పవన్ వంటి నిందితులు కలిసి ఈ రాకెట్ను నడిపారు. ఈ గ్యాంగ్ చాకచక్యంగా పనిచేసేది. చట్టబద్ధమైన డాక్యుమెంటేషన్ లేకుండా అక్రమాలు బయటపడకుండా జాగ్రత్త పడేవారు. పోలీసులు ఈ కేసును అత్యంత సీరియస్గా తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.